నమస్కారం. రెయిన్బో కెరియర్ అకాడమీకు స్వాగతం. మొదటగా మన ఛానల్ వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మిత్రులారా, మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం, ఏదైనా లేటెస్ట్ అప్డేట్ లేదా నోటిఫికేషన్ గురించి మేము వీడియో చేయడానికి ముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు డీటెయిల్డ్ నోట్స్ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ సమాచారాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా ఇప్పుడే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. 1వ ప్రశ్న, 2025 ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ASQ అవార్డును గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది? సమాధానం: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. వివరణ: ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. మంగళూరు విమానాశ్రయం వార్షికంగా 20 నుంచి 50 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. స్వచ్ఛత, సిబ్బంది మర్యాదపూర్వక ప్రవర్తన మరియు భద్రతా తనిఖీల్లో వేగం వంటి అంశాల్లో ఈ విమానాశ్రయం అత్యుత్తమ రేటింగ్ సాధించింది. 2వ ప్రశ్న, ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్కు కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: దీపక్ గుప్తా. వివరణ: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ భారతదేశపు అతిపెద్ద సహజ వాయువు ప్రాసెసింగ్ మరియు పంపిణీ సంస్థ. దీపక్ గుప్తా గతంలో గెయిల్లోనే డైరెక్టర్ ప్రాజెక్ట్స్గా పనిచేశారు. భారతదేశం 2030 నాటికి తన ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 15% పెంచాలనే లక్ష్యంతో ఉన్న తరుణంలో గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ను విస్తరించడంలో ఆయన అనుభవం కీలకం కానుంది. 3వ ప్రశ్న, టీమిండియా వరుసగా రెండోసారి గెలుచుకున్న అంతర్జాతీయ T20 టోర్నమెంట్ ఏది? సమాధానం: ICC పురుషుల T20 వరల్డ్ కప్. వివరణ: 2024లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు 2026లో శ్రీలంక మరియు భారత్ సంయుక్తంగా నిర్వహించిన T20 ప్రపంచకప్ను కూడా కైవసం చేసుకుంది. T20 చరిత్రలో వరుసగా 2 సార్లు ప్రపంచకప్ గెలిచిన అరుదైన ఘనతను భారత్ సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. 4వ ప్రశ్న, వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువతను భాగస్వాములను చేయడం. ప్రధాని మోడీ న్యూఢిల్లీలో దీని 2వ దశను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు మరియు యువ పారిశ్రామికుల నుండి ఐడియాలను సేకరిస్తారు. నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్స్ మరియు డిజిటల్ విప్లవం ద్వారా యువత దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా తోడ్పడవచ్చో ఈ ప్రోగ్రాం వివరిస్తుంది. 5వ ప్రశ్న, కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ నిసా పథకం దేనికి సంబంధించింది? మహిళల రాత్రి ప్రయాణ భద్రత మరియు రక్షణ. రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం కేరళ పోలీసులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని కింద రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మహిళలకు సురక్షితమైన రవాణా, పహారా కాసే మహిళా పోలీసులు మరియు అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందేలా మిత్రా యాప్ను అనుసంధానం చేశారు. 6వ ప్రశ్న, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించిన 33,500 కోట్ల ప్రాజెక్టుల ప్రాముఖ్యత ఏమిటి? మౌలిక సదుపాయాల కల్పన మరియు పట్టణ రవాణా మెరుగుపడడం. ఇందులో ప్రధానంగా ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 విస్తరణ, కొత్త నేషనల్ హైవేల నిర్మాణం మరియు స్మార్ట్ సిటీ మిషన్ కింద పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. 7వ ప్రశ్న, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026లో రన్నరప్గా నిలిచిన లక్ష్య సేన్ సాధించిన ఘనత ఏమిటి? ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో రెండోసారి ఫైనల్కు చేరుకోవడం. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ అనేది బ్యాడ్మింటన్ ప్రపంచంలో అత్యంత పాతది మరియు ప్రతిష్టాత్మక టోర్నీ. లక్ష్య సేన్ తన అద్భుతమైన డిఫెన్స్తో ప్రపంచ మేటి క్రీడాకారులను ఓడించి ఫైనల్కు చేరారు. గతంలో పుల్లెల గోపీచంద్, ప్రకాష్ పదుకోనే మాత్రమే ఇందులో విజేతలుగా నిలిచారు. లక్ష్య సేన్ ప్రదర్శన భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. 8వ ప్రశ్న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8, 2026 యొక్క ప్రాధాన్యత ఏమిటి? మహిళల సాధికారికత మరియు లింగ సమానత్వంపై అవగాహన. ఈ ఏడాది థీమ్ మహిళల ఆర్థిక స్వావలంబనపై దృష్టి సారించింది.
1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించిన ఈ రోజు సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన పురోగతిని వేడుకగా జరుపుకోవడానికి మరియు ఇంకా ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి వేదికగా నిలుస్తుంది. 9వ ప్రశ్న. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా నియమితులైన ముజ్తబా ఖమేనీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు. ఇరాన్ ప్రాతికీయాల్లో సుప్రీం లీడర్ అత్యున్నత అధికారం కలిగిన వ్యక్తి. అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఆ పదవిని చేపట్టడం ఇరాన్ విదేశీ విధానంలో మరియు మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయవచ్చు. ఇరాన్ సైన్యం IRGS మద్దతు ఆయనకు ఉండడం విశేషం. 10వ ప్రశ్న. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించిన టీమ్ కల్కి నెట్వర్క్ దేనికి సంబంధించింది? డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్. టీమ్ కల్కి అనే ముఠా క్రిప్టోకరెన్సీని ఉపయోగించి విదేశాల నుండి నిషేధిత మత్తు పదార్థాలను భారత్లోకి అక్రమంగా రవాణా చేస్తోంది. NCB అధికారులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ నెట్వర్క్ను గుర్తించి భారీ మొత్తంలో డ్రగ్స్ మరియు విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది భారత యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించడంలో ఒక పెద్ద విజయం. గుర్తుంచుకోండి మిత్రులారా, విజయం అనేది సరైన సమయంలో సరైన సమాచారం అందడం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ సమాచారాన్ని అందరికంటే వేగంగా, క్లుప్తంగా మీకు అందించడమే మన రెయిన్బో కెరియర్ అకాడమీ ప్రధాన లక్ష్యం. మరోసారి కోరుతున్నాను, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకు యూట్యూబ్ ద్వారా చేరుతుంది. అలాగే ఈరోజు మనం చర్చించుకున్న ఈ వివరణాత్మక అంశాలను తప్పకుండా మీ నోట్స్లో రాసుకోండి. పరీక్షల్లో ప్రశ్న నేరుగా రాకపోయినా ఈ లోతైన సమాచారం మీకు ఎలిమినేషన్ పద్ధతిలో సరైన సమాధానం గుర్తించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇలాంటి డైలీ నోట్స్ మరియు కరెంట్ అఫైర్స్ని ఉచితంగా పొందడానికి ఇప్పుడే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జ్ఞానాన్ని పంచుదాం, కలిసి ఎదుగుదాం. జై హింద్.